హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ జీటీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది, అహ్మదాబాద్లో. 66th మ్యాచ్. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందే యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్ మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుంచి తీసుకోబడ్డాయి, గమనించగలరు. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది జీటీ హోమ్ గ్రౌండ్లో. సో జీటీ లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్తో ఆడింది. సో 200+ రన్స్ చేజ్ చేయడానికి సెకండ్ ఇన్నింగ్స్ ఆడింది, కానీ దాంట్లో ఓడిపోవడం జరిగింది. సో సేమ్ టీం ఆడొచ్చు, చేంజెస్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ క్వాలిఫై అయింది అండ్ ఆల్మోస్ట్ కాదు క్వాలిఫై అయింది, నాకౌట్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి చేంజెస్ ఉండకపోవచ్చు. సో జీటీ టీం చూడండి, లాస్ట్ మ్యాచ్లో ఆడిన వాళ్ళే ఆడవచ్చు. శుభ్మన్ గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబాడా, సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ తెవాతియా వచ్చారు. సో మేబీ ఈ మ్యాచ్లో ఏదైనా ఛాన్స్ ఉంటే ప్రసిద్ధ్ కృష్ణ రావచ్చు, గ్లెన్ ఫిలిప్స్ ఛాన్స్ లేదు, కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండే అవకాశం ఉంది. ఇక సిఎస్కే విషయానికి వస్తే, సిఎస్కే తన లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ఆడింది, 5 వికెట్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. సేమ్ టీం ఆడొచ్చు, అది కూడా ఏం మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. మేబీ ఏదైనా మారిస్తే బ్యాటింగ్ ఆర్డర్ మారచ్చు. సో ఇట్లా ఫస్ట్ నుంచి చెప్తున్నాను, శివం దుబే కొంచెం ముందు వస్తే ఎక్కువ బాల్స్ ఆడితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం టీం చూడండి, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, నెక్స్ట్ సంజు శాంసన్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, బ్రూయిస్, శివం దుబే, ప్రశాంత్ వీర్. సో మేబీ ప్రశాంత్ వీర్ను తీసుకుంటారా, పక్కన పెడతారా, సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళని తీసుకుంటారా చూద్దాం, డౌట్ వస్తుంది. సో ప్రశాంత్ వీర్, నెక్స్ట్ అఖిల్ హుస్సేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబో, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారు. మేబీ సేమ్ టీం ఆడొచ్చు. ఒకవేళ మారుస్తే మాత్రం బ్యాటింగ్ కావాలంటే మాథ్యూ షాట్ని తీసుకోవచ్చు, బౌలింగ్ కావాలంటే గుర్జప్నీత్ సింగ్ని తీసుకునే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జీటీ వర్సెస్ సిఎస్కేలో జీటీ ఆల్రెడీ క్వాలిఫై అయింది. సో ఒకవేళ గెలిస్తే 18 పాయింట్స్ అవుతాయి. సో అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ కోసం కొంచెం బర్త్ కన్ఫర్మ్ అయినట్టు ఉంటుంది. సో అంటే చెప్పలేం, మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ పైన గెలిస్తే అప్పుడు 18 పాయింట్స్, ముగ్గురికి 18 పాయింట్స్ అవుతాయి. సో అప్పుడు రన్ రేట్ను బట్టి ఉంటుంది. సో కంపల్సరీగా జీటీ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని అనుకుంటుండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ స్పాట్ కోసం అది ప్రయత్నం చేస్తుంది. ఇక సిఎస్కే విషయానికి వస్తే, సిఎస్కే 12 పాయింట్స్తో 7th ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలు కొంచెం సజీవంగా ఉంటాయి, కాకపోతే అది వేరే టీమ్స్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే వేరే టీమ్స్ విన్ అండ్ లాస్. సో ఆర్ఆర్ ఒకవేళ మ్యాచ్ గెలిచిందనుకోండి, సో ఆర్ఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. లేదా పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచినా 15 పాయింట్స్ అవుతాయి, పంజాబ్ కింగ్స్ వెళ్ళిపోతుంది ప్లే ఆఫ్స్కి. కేకేఆర్ గెలిచినా కేకేఆర్ వెళ్తుంది. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే ఆర్ఆర్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు మాత్రమే. సో సిఎస్కేకు ఛాన్స్ ఉంది, కానీ పంజాబ్ కింగ్స్, కేకేఆర్ ఈ 3 ఓడిపోయినప్పుడే. ఆర్ఆర్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్. మళ్ళీ ఆర్ఆర్ తక్కువ రన్ రేట్ ఉండాలి సిఎస్కే కంటే. ప్రస్తుతానికైతే సిఎస్కే రన్ రేట్ మైనస్లో ఉంది, అంటే దీంట్లో గెలిచినా చాలా భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు అంటే, నా ప్రిడిక్షన్ ప్రకారం 2 క్రూషియల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఒకటేమో ప్లే ఆఫ్లో కొంచెం అడ్వాంటేజ్ ఉండడానికి ఆడుతుంది, ఇంకోటేమో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి. సిఎస్కేకు డూ ఆర్ డై మ్యాచ్, జీటీకి ఏమో అడ్వాంటేజ్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి మ్యాచ్. సో ప్రిడిక్షన్లో జీటీ గెలుస్తుందని అనిపిస్తుంది, కానీ సిఎస్కేకు డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి నేను కొంచెం సిఎస్కే వైపే చూపిస్తాను. సో 51% సిఎస్కే అంటాను, జీటీ 49%. సో ఇంకా ఒకవేళ సంజు శాంసన్ తొందర అవుట్ అయితే మాత్రం జీటీ వైపే
విజయం ఉంటుంది. ఎందుకంటే సంజు శాంసన్ కొన్ని ఓవర్లు ఒక 10-15 ఓవర్స్ దాకా ఉన్నాడంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. సో సంజు శాంసన్ ఎంత తొందరగా అవుట్ చేస్తే జీటీ యొక్క గెలుపు అంత తొందరగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినట్టు అవుతుంది. సో సిఎస్కే ఒకవేళ సంజు శాంసన్ తొందరగా కోల్పోతే మాత్రం 51% కాస్త జీటీకి వెళ్ళిపోతుంది. సో అయినా ఈరోజు మ్యాచ్ గెలిచే ఇది ఎవరు అనుకుంటున్నానంటే సిఎస్కే. ఎంత? 51%. సో మీరేమనుకుంటున్నారు? రేటింగ్ గెలుస్తా అనుకుంటున్నారు జీటీనా సిఎస్కేనా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే జీటీ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సిఎస్కే ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్లో వస్తూ మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ షేర్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఫర్ ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. జై హింద్.